మహానాడు మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఓ పండగ. ఆ మహానాడులో అధ్యక్షుల వారిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత 2 రోజుల పాటు మొత్తం పార్టీకి సంబంధించి మొత్తం అంశాలని ముఖ్య నేతలు వాళ్ళంతా చర్చ చేసుకుంటారు. తర్వాత 3వ రోజు పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకు 7 లక్షల మంది రావచ్చని ఒక అంచనా. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ మహానాడు పండుగను నెల్లూరు జిల్లాలో చేయాలనుకున్నారు. అయితే ఈ ఏడాది మహానాడు ఫస్ట్ శ్రీకాకుళం అనుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్లో దాదాపుగా 500 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం చిట్టడివిగా ఉండేది. మొత్తం చదును చేశారు. చాలా కావాల్సిన ఏర్పాట్లు, దానికోసం 21 కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం పనులు అవుతున్నాయి అక్కడ. అయితే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మారిన ఈ మహానాడు పండగ నెల్లూరులో జరుగుతుందా? క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన తన ప్రసంగంలో చాలా అంశాలు చెప్పారు. పొదుపు మంత్రాన్ని జపించారు. అందులో భాగంగా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశారు. తన కాన్వాయ్ 10 వాహనాలు ఉంటే కేవలం 4 వాహనాల్లో వచ్చారు. తన సెక్యూరిటీ కోసం ఒక బస్ కేటాయించారు. అలాగే లోకేష్ కూడా తన వాహనాల్ని కేవలం 2కే పరిమితం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తన వాహనాల్ని 4, మంత్రులు అయితే కేవలం ఒకే ఒక వెహికల్లో వచ్చారు. ఇక హోమ్ మినిస్టర్ అయితే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆమె కూడా ఒక వెహికల్లోనే వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు మోదీ ఏదైతే సూచన చేశారో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మహానాడు అంటే ఫస్ట్ మే 27, 28కి దాదాపుగా 40,000 మంది ప్రతినిధులు, ప్రముఖ నేతలు వాళ్ళంతా 2 days 40,000 మంది ఉంటారు. 3వ రోజు జరిగే బహిరంగ సభలో 7 లక్షల మంది రావచ్చన్న అంచనా ఉంది. అంటే ఇంత భారీ స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వాహనాల్లో జనాన్ని అక్కడి వరకు తరలిస్తే కనీసం కోట్ల రూపాయలు, 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో మహానాడును గతంలో కరోనా కాలంలో 2020లో ఎలా జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించారో సేమ్ అలాగే ఇప్పుడు కూడా చేయబోతున్నారు అన్న అంశం అర్థమవుతుంది. ఇంకా బయటికి రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు మహానాడు నెల్లూరులో జరుగుతుందా లేకపోతే జూమ్ మీటింగ్తో అందరితో తీసుకుంటారా? గతంలో మనం చూసుకున్నట్లయితే 25,000 మంది ఆ జూమ్ మీటింగ్లో, అంటే 2020లో జరిగిన మహానాడులో అప్పట్లో ఫస్ట్ టైం జూమ్ మీటింగ్ ద్వారా ఇంత పెద్ద పార్టీకి సంబంధించిన సమావేశం నిర్వహించడం ఒక చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక రికార్డు సృష్టించారు. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు కూడా మహానాడును జూమ్ మీటింగ్లో నిర్వహిస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. దానిపై ఇంకా అధికారికంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాల్సి ఉంది. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే ఇక మహానాడుకు భారీ ఎత్తున వివిధ జిల్లాల నుంచి జనాల్ని తరలించడం, అలాగే కార్యకర్తలు రావడం, వాళ్ళంతా కూర్చోవడం, మాట్లాడుకోవడం, 3 రోజులు ఈ ప్రక్రియను జూమ్ మీటింగ్ ద్వారా చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో దానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది. అంటే క్లియర్ అయిపోయింది. అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు నుంచి జూమ్ మీటింగ్గా మహానాడు మారబోతుంది అనుకోవచ్చు.